హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఉసిరికాయలతో ఇలా అయితే మీరు క్యాండీ లాగా చేసుకున్నారంటే ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుందండి. ఇది చూడండి, నేను ఇది హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. చూడండి ప్లేట్లో ఎన్ని ఉన్నాయో. ఇదైతే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా పర్ఫెక్షన్ అండి. ఒక్కసారి అయితే వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు ఉంటాయి కదండి, బాగా వాష్ చేసి తీసుకున్నానండి. చూడండి, హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇలాగ మన దగ్గర ఇడ్లీది ఉంటుంది కదండి, దాంట్లో ఇలాగ వాటర్ వేసుకొని పైన ఒక స్టీల్ ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ప్లేట్ మీద మొత్తం ఉసిరికాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, హాఫ్ కేజీ ఉసిరికాయలు కూడా ఇలాగ వేసి సెట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఆవిరి మీద ఉడికితే చాలండి, ఎక్కువసేపు కూడా ఉడికేసిన అవసరం లేదు. జస్ట్ ఆవిరి పెట్టినంత వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే మూత పెట్టుకొని నేనైతే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే మూత తెచ్చి చూస్తున్నానండి, మొత్తం కూల్ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, ఓపెన్ చేస్తున్నాం కదా, ఎంత బాగా కలర్ చేంజ్ కూడా అయిపోయింది కదండి. చూడండి, మనం ఇలాగ ప్రెస్ చేయగానే అక్కడ 6 పార్ట్స్ వస్తాయండి ఉసిరికాయకి. అలాగే 6 పార్ట్స్ ఇలాగ వచ్చేసాయంటే మనం బాగా కుక్ చేసినట్టు. లేదు అంటే మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నాకు ఆ 6 పార్ట్స్ అనేవి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పార్ట్గా. ఇలాగ వస్తే చాలా పర్ఫెక్ట్గా మనం కుక్ చేసినట్టండి. ప్రతిదీ కూడా మనము ఇలాగే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎక్కువ ప్రెషర్ కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ ఇలాగంటే వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కూడా ఇలాగే మనము ఓపెన్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి ఈ స్వీట్ క్యాండీ. ఎక్కడ మనం బయట ఇలాగ కొనుక్కోవడం కన్నా ఇంట్లో ఇలా కొనుక్కొని ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ పరంగా అన్నిటికీ కూడా మనము చాలా బాగుంటుందండి. సో నేను ఏటి ప్రిపేర్ చేసినా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. చూడండి, మొత్తం అన్నీ ఇలాగా తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ కదండి, హాఫ్ కేజీకి 2 కప్స్ షుగర్ అయితే పడుతుంది. 250 గ్రామ్స్కి 1 కప్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇంకో కప్ వేసుకుంటున్నాను, ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి. చూడండి, ఇలా అయితే వేసుకున్నాను. ఇది కూడా సేమ్ అండి, 250 గ్రామ్స్కి 1 లెమన్. హాఫ్ కేజీ కాబట్టి నేనైతే 2 లెమన్స్ పిండుకొని ఇలాగ పిక్కలు లేకుండా వాటర్ అయితే వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. నాకు బౌల్ అయితే కలవటం లేదు, సో నేను ఇంకో బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని మొత్తం ఓవర్ నైట్ మొత్తం మూత పెట్టుకొని వదిలేయాలండి. అప్పుడు ఆటోమేటిక్గా అది మటుకు అదే స్వీట్ ఉంది కదండి, షుగరు కరిగిపోతూ ఉంటుంది. సో నేనైతే ఒక్కసారి మొత్తం ఆ ఉసిరికాయలకి అంతా షుగర్ పట్టినట్టు ఇలాగ కలిపి మూత పెట్టేసుకొని నైట్ మొత్తం నేను ఇలాగే ఉంచుతానండి. ఇలా అయితే మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఓవర్ నైట్ అయిపోయింది. మార్నింగ్ చూస్తాను, చూడండి వాటర్ అంతా భలేగా వచ్చింది కదా, ఎంత బాగా ఉసిరికాయలకి అన్నది ఆ వాటర్ మొత్తం పట్టింది. సో ఇలాగ నేను 3 డేస్ అయితే ఉంచుతాను, ఇంకా బాగా ఉసిరికాయ లోపలికి ఆ స్వీట్ అన్నది వెళ్తుంది. సో 3 డేస్ అయితే ఇలాగ వదిలేస్తున్నాను. ఆఫ్టర్ 3 డేస్ అయిపోయింది కదండి. చూడండి, ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఆ వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గింది. చూడండి, లెవెల్ కూడా తగ్గిపోయింది కదా, బాగా ఉసిరికాయలకి ఇదైతే పట్టింది. సో ఇలాగ మన దగ్గర ఇలాగ జల్లెల్లాగా ఉంటే దీంట్లోకి మొత్తం ఇలాగ ఉసిరికాయలన్నీ వేసుకున్నాం అనుకోండి, మొత్తం ఆ షుగర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంటుంది, ఉసిరికాయలు అయితే పైన ఉండిపోతాయి. చూడండి, ఇలాగైతే మీ దగ్గర ఇలాగ లేకపోతే ఒక క్లాత్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ వాటర్ మీకు వేస్ట్ అయిపోద్ది అనుకుంటారు కదండి, ఏం వేస్ట్ అవ్వదు. దీంట్లో ఐస్ క్యూబ్స్ కనుక వేసుకొని షర్బత్లాగా తాగితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఆ షుగర్ కేన్ స్వీట్నెస్ అంతా చాలా టేస్ట్, ఎందుకంటే మనం లెమన్ వేసాం కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. నేనైతే ఒక నైట్ మొత్తం అలాగా వదిలేసాను, వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి చూడండి ఒత్తి ఉసిరికాయలే పైకి వచ్చాయి కదండి. ఇప్పుడు దీని మీద నేను ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి ఎండలో ఎండబెడతాను కదా, షుగర్ మొత్తం ఇలాగ ఎండిపోయినట్టు అయిపోతుంది. చూడండి, షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాను. షుగర్ వేసుకుంటే వాటర్ లాగా వస్తుంది, సో దానికోసం నేనైతే షుగర్ పౌడర్ వేసుకొని ఒకసారి ఇలాగైతే మిక్స్ చేసుకొని చూడండి, ఎండ లేకపోతే మనము ఫ్యాన్ కింద కూడా డ్రై చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎండలో ఒక 2-3 డేస్ అయితే పెట్టామనుకోండి ఇలాగ ఎండలోని,
మనకి ఇది డ్రై అయిపోతుంది. సో ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుందండి, ప్రాబ్లం లేదు. చూడండి నేను అక్కడ పెట్టాను ఎండబెట్టడానికి. చూడండి మా బేబీ అయితే అక్కడికక్కడే ఖాళీ చేసేస్తుంది. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో బయట మీరైతే ఇలాంటి కొని ఇవ్వడం కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అవి చూపించడానికి మీకు మిగులుతాయో లేదో నాకు తెలియదు. నేనైతే తన నుంచి ఎస్కేప్ అవుతూ చాలా కష్టపడి అయితే నేనైతే ఎండలో పెడుతున్నాను. చూడండి అక్కడ కూర్చొని ఎంత బాగా సెటిల్ అయిపోయింది అక్కడ. సో ఇప్పుడైతే లాస్ట్కి నాకు ఇవి మిగిలాయండి. 3 డేస్ తర్వాత నేను బాగా ఎండబెడితే నాకు ఇవి అయితే మిగిలాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదండి. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఒక కంటైనర్లో పెట్టుకొని మనము స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా తినొచ్చు. నాకు కంటైనర్లో పెట్టుకున్నంత స్పేస్ లేదు. సో ఖాళీ అయిపోయి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తాను కదండి, అవి స్టోర్ చేసుకుంటాను. చూడండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటున్నారు కదా. కంపల్సరీగా మీరైతే ఈ స్వీట్ అనేది కంపల్సరీగా మీరైతే ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.